హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 70 గురించి తెలుసుకోబోతున్నాం. సో రూల్ 70 ఏం చెప్తుంది? సబ్సెక్షన్ అండర్ విచ్ కన్విక్టెడ్ రైట్ టు బి స్టేటెడ్. సబ్సెక్షన్ అండర్ విచ్ కన్విక్టెడ్ టు బి స్టేటెడ్. ఈ సబ్సెక్షన్ ఏదైతుందో అది మనం స్టేట్ చేయాలి, పొందుపరచాలి. సో ఏ సబ్సెక్షన్ కింద అతను దోషిగా తేల్చబడ్డాడో ఆ సబ్సెక్షన్ పొందుపరచాలి అనే దాని గురించి మాట్లాడుతుంది. రైట్, when an accused is convicted under a section of the Indian Penal Code, example 454. So ఈ 454 ఏదైతే ఉందో contains subsections with different punishments prescribed for the various offenses dealt with. రైట్, వేరు వేరు నేరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వేరు వేరు పనిష్మెంట్లని అది ప్రిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో ఈ సబ్సెక్షన్ కూడా ఏంటంటే ఒక నేరానికి సంబంధించి ఒక సెక్షన్ చెప్తుంది అనమాట. రైట్, సో the judgment shall state under which subsection the accused was charged and convicted. ఇక్కడ ఏం చెప్తుందంటే సింపుల్గా ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, ఒక సెక్షన్ కింద దోషిగా తేలాడు అనమాట. ఆ సెక్షన్ ఏదైతే ఉందో దానికి సబ్సెక్షన్ ఉన్నాయి అనుకుందాం. సో ఒకవేళ కలిగి ఉంటే ఆ తీర్పు ఏదైతుందో ఆ తీర్పులో అతను ఏ సబ్సెక్షన్ కింద అతనిపై నేరారోపణ లేదా అభియోగం మోపబడింది, అలాగే ఏ సబ్సెక్షన్ కింద అతను దోషిగా తేల్చబడ్డాడో స్పష్టంగా మనం పేర్కొనాలన్నమాట. సో దాని గురించి చెప్తుంది. సో ఆ తీర్పు ఎట్లా ఉండాలంటే, నిందితుడు భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 354Dలో సబ్సెక్షన్ 1లో క్లాజ్ 1 ప్రకారం మహిళని వెంటాడినందుకు దోషిగా తేల్చబడ్డాడు అని చెప్పి రాయాలన్నమాట ఇట్లాగా. సో ఇది ఏ క్రిమినల్ చర్య, ఏ ఉపవిభాగం అంటే ఏ సబ్సెక్షన్ ప్రకారం ఏ శిక్ష వర్తించాలో స్పష్టంగా చెప్తుంది అనమాట ఈ రూల్. రైట్, సో 4 సబ్సెక్షన్ ఉంటాయి. సపోజ్ ఏదో ఒక సెక్షన్ తీసుకున్న దాంట్లో 1, 2, 3, 4 ఇట్లా సబ్సెక్షన్ ఉన్నాయి. ప్రతి సబ్సెక్షన్ కూడా ఒక డిఫరెంట్ అఫెన్స్ డీల్ చేస్తుంది, డిఫరెంట్ పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తున్నమాట వాటికి. అలాంటి అనుకున్నప్పుడు ఏ సబ్సెక్షన్ కింద అతనిపై నేరం ఆరోపించబడింది, ఏ సబ్సెక్షన్ కింద అతను దోషిగా తేల్చబడ్డాడు, ఏ సబ్సెక్షన్ కింద అతను పనిష్మెంట్ ఇవ్వబడిందో ఆ సబ్సెక్షన్ కూడా స్పష్టంగా పేర్కొనమని ఈ రూల్ చెప్తుంది అనమాట. అంతే, అంతకు మించి చేయాలి. రైట్.